హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8వ పే కమిషన్ జనవరి నెలలో ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికి 9 నెలలు గడుస్తున్నా ఇంకా 8వ పే కమిషన్ సంబంధించి ఎలాంటి ముందు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా నాటికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది కేంద్రం. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి 8వ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా దసరా పర్వదినం నాటికి నియమించే అవకాశం ఉందని వార్తలు బలంగా అయితే వినిపిస్తున్నాయి. నిజానికి 8వ పే కమిషన్ జనవరి నెలలో ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ 9 నెలలు గడుస్తున్నా ఇంకా 8వ పే కమిషన్ సంబంధించి ఎలాంటి ముందు చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా చైర్మన్ నియామకం అలాగే ఇతర సభ్యుల నియామకం ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో అసహనం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. దాదాపు 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణ 8th పే కమిషన్ ఏర్పాటు చేయాల్సింది. అయితే 8వ పే కమిషన్ సిఫార్సులు ఈసారి షెడ్యూల్ కన్నా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 8th పే కమిషన్ షెడ్యూల్ ప్రకారం జనవరి 1వ తేదీ 2020 నాటికి అమల్లోకి అయితే రావాల్సింది. నిజానికి 7th పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ 31వ తేదీ 2025 నాటికి ముగియాల్సి ఉందండి. అందుకనేసి ఈ నేపథ్యంలో 8th పే కమిషన్ సిఫార్సులు వెంటనే అమల్లోకి రావాల్సింది ఉంది. కానీ సెప్టెంబర్ నెల వచ్చినప్పటికీ కూడా ఇంకా 8వ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం ఇంకా జరగలేదు. అయితే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం ఏడాది సమయం పైనే పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి 8వ పే కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఉద్యోగులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు గతంలో కన్నా కూడా ఈసారి ఎక్కువ ప్రకటించాలని పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఉద్యోగ సంఘాలు ఈసారి కనీసం 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చూసినట్లయితే మినిమం వేతనం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో 6th పే కమిషన్ సిఫార్సు ప్రకారం మినిమం వేతనం 6,000 రూపాయలు ప్రకటించగా 7వ పే కమిషన్ వేతనం సిఫార్సు ప్రకారం 18,000 అయితే వేతనం పెరిగింది. ఈసారి 8వ వేతనం సిఫార్సు మేరకు 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రాతిపదికన మినిమం వేతనం పెంచినట్లయితే 51,480 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందనేసి చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.